నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని గ్రావిటీ కెనాల్ దగ్గర అవుతున్నాము. ఈ రోజు వీడియోలో యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటని కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ డిజైన్ చూడొచ్చండి. ఈ యొక్క డిజైన్ వచ్చేసి గ్రావిటీ కెనాల్ గనక కంప్లీట్ అయితే చుట్టూ కూడా మనకు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వాకింగ్ ట్రాక్స్ గానీ, సైక్లింగ్ ట్రాక్స్ గానీ, అలాగే చిన్న చిన్న పార్క్స్ గానీ, మిడిల్‌లో మనకు బోటింగ్ గానీ, ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌లో చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనమాట. టూరిజం పరంగా ఈ యొక్క గ్రావిటీ కెనాల్ సైడ్ గానీ, అలాగే కొండవీటి వాగు, పాలవాగు ఏదైతే రిజర్వాయర్లు నిర్మిస్తున్నారో, ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్‌లో కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందనమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చూడడానికి వ్యూ ఆఫ్ గ్రావిటీ కెనాల్ అనమాట. సో, 2 సైడ్‌లు కూడా లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా గ్రావిటీ కెనాల్‌కి అవతల వైపున, యువతల వైపున 2 వైపులా మనకు ఈ విధంగా అయితే క్రియేట్ అవుతుంది. ఫుల్ గ్రీనరీ అలాగే యాక్చువల్‌గా ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది మొత్తం 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు N17 రోడ్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా స్టార్టింగ్ పాయింట్ అక్కడే N17 రోడ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా మనకు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ఇటు సైడ్ నుంచి వచ్చి N16 మీదుగా అయితే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అయితే ఉంటుంది. చూడొచ్చు. అంతా కూడా 8 కిలోమీటర్లు కూడా ఈ యొక్క గ్రావిటీ కెనాలు N16 రోడ్ సైడే వెళ్తుందనమాట. అంటే ఈ4, ఈ5, ఈ6, ఈ7, ఈ8, ఈ9 రోడ్లను టచ్ చేసుకుంటే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించి మట్టి తవ్వకాలు కూడా ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఒక 80% వరకు కూడా మట్టి తవ్వకాలను కూడా ఒక లెవెల్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే చుట్టూ కూడా గ్యాబిన్ మెస్లు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ లొకేషన్ వచ్చేసి N16, ఈ3 రోడ్ జంక్షన్ దగ్గర నుంచి అయితే ఇలా వెళ్తుంది రోడ్ అనేది. N17 నుంచి స్టార్ట్ అయ్యి కొంతవరకు సీడ్ యాక్సెస్ రోడ్ సైడ్ వస్తూ ఇలా N16 మీదుగా అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ9 వరకు రోడ్లను టచ్ చేసుకుంటే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది వెళ్తుందనమాట. ప్రస్తుతం ఇటు సైడ్ అంతా కూడా మట్టి తవ్వకాలు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు చుట్టూ 2 వైపులా కూడా లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా ఈ యొక్క వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా వస్తాయి గదా! వాటి కోసం అంతా కూడా ఆ ప్లేస్‌నంతా కూడా బాగా చదునైతే చేసుకోవడం జరుగుతుంది. అలా అంతా మట్టినంతా కూడా 3 లేయర్లుగా అయితే మట్టి తవ్వకాలైతే జరుపుకున్నారండి. ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించి లోతంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడేందంటే చుట్టూ కూడా మనకు సైడ్ 2 వైపులా కూడా గ్యాబిన్ మెస్‌తో అయితే అరేంజ్ చేసుకుంటారు. సో, చూసారు కదా! ఇందాక డిజైన్‌లో ఏ విధంగా ఉందో ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌లో బోటింగ్ గాని, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. యాక్చువల్‌గా ఈ యొక్క కెనాల్స్ మన అమరావతిలో నిర్మిస్తున్న ఈ యొక్క గ్రావిటీ కెనాల్ గాని, నీరు పాలవాగుకు సంబంధించిన వర్క్స్ గాని, కొండవీటి వాగుకు సంబంధించిన వర్క్స్ గాని, ఇవన్నీ కూడా నెదర్‌లాండ్ వాళ్ళైతే డిజైన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఇవన్నీ కూడా నెదర్‌లాండ్‌లో ఉన్న కాలువస్, కెనాల్స్ ఆధారంగా అయితే ఈ యొక్క నిర్మాణం అయితే చేపట్టడం జరిగిందండి. ఎందుకంటే మనకు నెదర్‌లాండ్‌లో ఈ యొక్క రిజర్వాయర్లు గాని, కెనాల్స్ గాని ఎక్కువ ఉంటుందనమాట. అందువల్ల వాళ్ళతో డిజైన్ చేపిచ్చైతే ఈ యొక్క కెనాల్స్‌ననేది నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క గ్రావిటీ కెనాల్ అనేది దాదాపుగా 8 కిలోమీటర్లయితే ఉంటుంది. అలాగే పాలవాగు వచ్చేసి 16 కిలోమీటర్లయితే ఉంటుంది. కొండవీటి వాగు దాదాపుగా 23 కిలోమీటర్లయితే ఉంటుందండి. అలాగే దీంతో పాటు రిజర్వాయర్లు శేఖమూరు రిజర్వాయర్లు 50 ఎకరాల్లో, అలాగే నీరుకొండ రిజర్వాయర్ 450 ఎకరాల్లో, అలాగే ని పెనుమాక రిజర్వాయర్ దాదాపుగా 190 ఎకరాల్లో అయితే నిర్మించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో మనకేందంటే అమరావతికి ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క కెనాల్స్ అలాగే ఈ యొక్క రిజర్వాయర్‌లనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే రిజర్వాయర్‌లన్నీ కూడా వాటర్ నిల్వ కోసం ఇవన్నీ కూడా ఉపయోగిస్తారనమాట. ఏదైనా వాటర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా ఆ యొక్క కెనాల్స్ నుంచి అయితే యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఈ4 రోడ్డుకి సంబంధించి బ్రిడ్జి ఇదివరకే గడ్డర్ లాంచింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు పాతవైపోయినప్పటికీ వాటన్నిటి కూడా పగలగొట్టేసి రిమూవ్ చేసేసి ఇప్పుడు వాటి ప్లేస్‌లో కొత్తవైతే లాంచింగ్ అయితే చేసుకుంటారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయండి. ఏదైతే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ మీద ఈ రోడ్లన్నీ వస్తుంటాయో అవన్నీ కూడా పైనున్న గడ్డర్లు అవన్నీ కూడా రిమూవ్ చేసి కొత్తవైతే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఈ5 రోడ్డుకి సంబంధించి ఇదివరకే పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి, ఇప్పుడు లాంచింగ్ అయితే చేసుకుంటున్నారు గడ్డలన్నిటిని కూడా. గ్రావిటీ కెనాల్ అనేది ప్రస్తుతం ఇప్పటికైతే ఒక అద్భుతమైన రీతిలోకైతే రావడం జరుగుతుంది. ఒక 100% గనుక కంప్లీట్ అయితే సో, ఇంకా పైనంతా కూడా గ్రీనరీ, అలాగే వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా వచ్చేసిందనుకోండి చాలా అంటే చాలా బాగైతే ఉంటుంది. అంటే మన అమరావతిలో నిర్మిస్తున్న ఈ యొక్క రిజర్వాయర్లు గానీ, కెనాల్స్ గానీ ఇవన్నీ కూడా టూరిజం పరంగా కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఏదో రిజర్వాయర్లు, కెనాల్స్ అనే కాకుండా టూరిజం పరంగా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దుతున్నారనమాట.
ఈ యొక్క గ్రావిటీ కెనాల్ గాని, అలాగే పాలవాగు గాని, కొండవీటి వాగు గాని ఇవన్నీ కూడా ఒక కొలికైతే వచ్చాయన్నమాట. దాదాపుగా అన్నీ కూడా మట్టి తవ్వకాలు ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించి ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఇక్కడ మీరు చూస్తుంది E5 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జి వర్క్స్ అయితే చూస్తున్నారు. ఇప్పుడే గడ్డర్లన్నీ కూడా లాంచింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు. ప్రస్తుతం ఈ మట్టి తవ్వకాలు జరిగిన తర్వాత ఇప్పుడు వాటర్ ఫ్లో ఇలా ఉండేసరికి ఎలా ఉందో చూడండి. ఒక్కసారి కంప్లీట్ అయ్యి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాటర్ ఫ్లో ఉండి చుట్టూ గూడా గ్రీనరీగా ఉంటే ఏ విధంగా ఉంటదో ఒకసారి అయితే ఆలోచించుకోవచ్చు. అక్కడ కనిపిస్తుంది జంక్షన్ అనమాట. N16 E3 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ఆ జంక్షన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ అనేది జరుగుతుందనమాట. రోడ్ అనేది చాలా మటుకు ఈ యొక్క N16 రోడ్డుకి సంబంధించి వర్క్ అనేది కంప్లీట్ అవుతూ వస్తుంది. జంక్షన్ దగ్గర ఇంకో వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే ఆ జంక్షన్ అనేది కూడా కలిసిపోతుంది. అవతల వైపు మీరు చూడొచ్చండి N16 రోడ్డుకి సంబంధించి ఏ విధంగా రోడ్ అనేది కంప్లీట్ చేసుకోనున్నారో. అక్కడ గడ్డర్లన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు ఈ యొక్క బ్రిడ్జికి. ఆ యొక్క గడ్డల్ని ఇక్కడ పిల్లర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఇటువైపు కూడా అవతల వైపు 2 వైపులో కూడా. దీని మీద ఆ గడ్డర్లన్నీ కూడా లాంచింగ్ చేసుకుంటారు. ఈ పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత. ప్రస్తుతం ఏంటంటే ఈ ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. దీని మీద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత పిల్లర్స్ ఆ యొక్క గడ్డర్లను అయితే తీసుకొని వచ్చి దీని మీద లాంచ్ చేసుకుంటారు. అక్కడ మరలా మనకు N4 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ అయితే వస్తుంది కదా. ఇదివరకు గడ్డర్ లాంచింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే పాతది. ఎప్పుడైతే అమరావతి రాజధాని స్టార్ట్ అయిందో అప్పుడే మనకు ఈ యొక్క గ్రావిటీ కెనాల్ మీద కొన్నిటికి గడ్డలన్నీ కూడా లాంచింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు పాతవి అయిపోయినా కూడా వాటిలన్నిటి కూడా రిమూవ్ చేసేస్తున్నారు. పగలగొట్టేసి కొత్తవైతే వాటి మీద అయితే లాంచింగ్ చేసుకుంటారు.